గత 5 వారాల నుంచి ఈ 26 కులాలు ప్లస్ ఒక కులాల కోసం ప్రైమ్ న్యాయ వేదికగా వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని మాత్రమే సభ్య సమాజానికి తెలియాలి. తద్వారా బ్యూరోక్రాట్స్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిన కుకట్పల్లి బహిరంగ సభలో ఇచ్చిన మాట నెరవేరాలి, వీళ్ళకి న్యాయం చేయాలని ఒక సమాజహితం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. మీరు కూడా గతంలో బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ కానీ బీసీ కమిషన్ చైర్మన్ కలిసి మీ ప్రయత్నాలు మీరు చేశారు. ఏదేమైనా ఈ రోజు వరకు వాళ్ళు రోడ్డు మీద నిలబడ్డారు. దాని గురించి మీరు ఏమంటారు అరకిపూడి గాంధీ గారు? ప్రైమ్ 9 న్యూస్ లో మీరు తీసుకున్నటువంటి చొరవ బీసీ కులాల పట్ల సార్ ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రాలు విడిపోయినాక దేశంలో నలుమూలల నుంచి ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే అక్కడికి వలసలు అనేది సహజం. అది అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బొంబాయి కావచ్చు, ఇంకో చోట కావచ్చు. మరి రాష్ట్రాలు విడిపోయినాక 26 కులాల విషయంలో 26 కులాలు ఉద్యోగ పరంగా పిల్లల చదువుల పట్ల రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నాకు కూడా చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్ళాం. అలాగే బీసీ కమిషన్ దగ్గర కూడా మిత్రులందరూ కూడా తీసుకెళ్లి కలవటం కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కుకట్పల్లిలో జరిగిన సభ వారు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేసి ఇది చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా చెప్పారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి భావించాం. అయినప్పటికీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మిత్రులు, శ్రేయభిలాషులు అంతా కూడా ఎన్నోసార్లు మమ్మల్ని కలిశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలిసి మేమంతా కూడా గతంలో కలవటం కూడా జరిగింది. ఇప్పుడు కూడా కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని 26 కులాలకి న్యాయం చేయాలి, మన బాధ్యత, మనం మాటిచ్చున్నాం అని చెప్పి గుర్తు చేసి వారికి న్యాయం జరిగే విధంగా మా లేకుండా వారి పట్ల వారి వెంట ఉండి వారి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అతి త్వరలో ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొని కలిసి ఆ న్యాయమైన కోరికని మరి సాల్వ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయడంలో కీలకమైన బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు మిత్రులు చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కూడా పరిగణలో తీసుకొని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఇది అమలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గాంధీ గారు, ఈ నెల 15వ తారీఖున మళ్ళీ బీసీ కమిషన్ ఈ ప్రైమ్ న్యాయ కథనాలకు స్పందించిన ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 31/5/2025 నుంచి 13 జూన్ వరకు కూడా ఈ యొక్క సబ్మిషన్స్ కానీ అభ్యంతరాలు ఇవన్నీ కూడా తీసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒక శేర్లింగంపల్లి ఎమ్మెల్యే 3 సార్లు ఫస్ట్ టైం టీడీపీలో, తర్వాత టీఆర్ఎస్ నెగ్గి ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. అదే ఆసియాలో అతిపెద్ద నియోజకవర్గం. ఈ 26 ప్లస్ ఒక కులాలు సెట్టిబలిజా కూడా మీ యొక్క కాన్స్టిట్యున్సీలో వేలాది మందిగా ఉన్నారు. వీళ్ళందరి తరపున రేపు జరగబోయే కమిషన్లో మీ ఎమ్మెల్యేగా మీరు ఒక లెటర్ ఇచ్చి వీళ్ళని కలపాలనే కార్యక్రమం ఏమైనా చేస్తారా గాంధీ గారు? 100% గతంలో కూడా ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇంకా చొరవ తీసుకొని లెటర్తో పాటు నేను కూడా స్వయంగా వచ్చి నా బాధ్యతని పోషించే విధంగా వారి పట్ల అన్యాయం జరిగినటువంటి తీరుని వివరించి వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఈ 26 కులాల జేఏసీ ప్రతినిధులు త్వరగా రేపు ఎల్లుండో మిమ్మల్ని కలుస్తానని చెప్తున్నారు. ఈ డిబేట్లోంచి లైవ్లో చెప్తున్నారు. గాంధీ గారిని కలుస్తాం, వారి సహాయం కూడా తీసుకుంటాం. మాకు న్యాయం జరిగే వరకు అరకిపూడి గాంధీ గారు మా వెంట ఉండాలని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమంటారు? 100% కలిసి ముందుండి వారి న్యాయం జరిగే విధంగా నా లెటర్తో సహా మరికొంత ఎమ్మెల్యేలు కూడా కలిపి వారి లెటర్లు కూడా తీసుకెళ్లే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ గాంధీ గారు. ఫోన్ లైన్లోకి వచ్చి మీ యొక్క స్పందన తెలియజేశారు. ఏదేమైనా అరకిపూడి గాంధీ గారు ఒక మాట ఇస్తున్నారు. నేనే కాకుండా ఈ హైదరాబాద్లో ఉన్న పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలతో మాట్లాడతాను, వాళ్ళ లెటర్లతో తీసుకుని జేఏసీ ప్రతినిధితో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారిని, అలాగే వీలైతే ముఖ్యమంత్రికి కూడా కలిసి ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఇప్పటితోడైనా దీనికి ఫుల్ స్టాప్ పడి ఏదైతే రేవంత్ రెడ్డి